అంటే కవిత టార్గెట్ ఎవరు? బీఆర్ఎస్ఆ, కాంగ్రెసా, బీజేపీయా? నా టార్గెట్ ప్రజలండి. ప్రజలు బాగుండాలి. నేను ఎవరిని టార్గెట్ చేయట్లేదు. ఇష్యూస్ని టార్గెట్ చేస్తున్నా, పేదరికాన్ని టార్గెట్ చేస్తున్నా, ప్రాబ్లమ్స్ని టార్గెట్ చేస్తున్నా. అండ్ ఐఎమ్ షూర్ అవి టార్గెట్ చేస్తుంటే ప్రజలకు ఎక్కడో ఒక చోట కొంత మేలు అవుతూ ఉంటుంది. దానివల్ల మా పార్టీకి కానీ నాకు కానీ ప్రజలతో అనుబంధం ఏర్పడుతుంది. తద్వారా రాజకీయంగా స్పేస్ దొరుకుతుందని నేను అనుకుంటున్నాను. ఫోన్ ట్యాపింగ్ కేసులో వరుస విచారణ విధులేదే ఉంది. హరీష్, కేటీఆర్, సంతోష్ అందరు వరుసగా వస్తున్నారు. కేసీఆర్ నోటీసులు ఇచ్చి విచారించిన రోజు కూడా మీ నుంచి కొంత సానుభూతి కనిపించలేదు. ఎందుకని? సానుభూతి ఎందుకు ఉంటుందండి నాకు? అంటే పార్టీ నేతకు మీరు అందులో పనిచేసి వచ్చిన, అంటే సరే మిమ్మల్ని సస్పెండ్ చేసారు, అది పక్కన పెడితే సస్పెండ్ చేయడం ఎందుకు విచారిస్తారు అన్న క్వశ్చన్ని మీరు నేను ఒక మాట చెప్పాను. ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీతో మీకు సంబంధం లేదు. కాంగ్రెస్ పార్టీ ఏదో విచారణకు ఆదేశించింది. కాంగ్రెస్ పార్టీ చేసే డ్రామా అని మనందరికీ తెలుసు. ఎందుకంటే 2.5 ఏళ్ళుగా సాగదీస్తున్నారు. ఎన్నికలు వచ్చినప్పుడు మళ్ళీ రేవంత్ రెడ్డి గారు ఆ కేసు ముందుకు తెస్తారని చిన్న పిల్లగాన్ని అడిగినా చెప్తారు. మొన్న మున్సిపల్ ఎన్నికలు ఉండే కాబట్టి 2 రోజులు విచారణ అన్నారు. తర్వాత ఏం లేదు. మళ్ళీ ఇప్పుడు జెడ్పీటీసీ ఎన్నికలు పెడితే మళ్ళీ విచారణ అంటారు. సో నేను ఒకటే చెప్తున్నా, ఆ ఫోన్ ట్యాపింగ్ కేసు అయినా ఇంకో కేసు అయినా తొందరగా కంక్లూడ్ చేస్తే బాగుంటుంది. కంక్లూడ్ చేయకుండా దాన్ని సీరియల్ లాగా సాగదీసి దాంట్లో ప్రతిసారి వచ్చిన వాళ్ళల్లా వీరతిలకాలు దిద్దుకొని పెద్ద ఊరేగింపులు చేసుకొని విచారణకు హాజరవడము, దీనివల్ల ప్రజలకు ఒరిగేది ఏం లేదు, ప్రభుత్వానికి కూడా ఒరిగేది ఏం లేదు. కాబట్టి నేనేం సింపతి కూడా చూపించలేదు దాంట్లో. కొత్త పార్టీకి మీ తండ్రి కేసీఆర్ గారు ఆశీస్సులు కవిత కోరుకుంటుందా? అంటే ఆశీస్సులు ఉండాలని భావిస్తున్నారా? అంటే యాజ్ అ ఫాదర్ డెఫినెట్లీ నేనేం చేసినా సక్సెస్ అవ్వాలని అని అనుకుంటారు. యాజ్ అ మదర్ అనుకుంటారు. పొలిటికల్గా రైవలరీ ఉంటే ఉండొచ్చు, పొలిటికల్గా కాంపిటీషనే ఉంటే ఉండొచ్చు. కానీ పొలిటికల్గా మాత్రం కలిసేది లేదు, పొలిటికల్గా మాత్రం సలహాలు తీసుకునేది లేదు, మాట్లాడేది లేదు. తండ్రిగా డెఫినెట్గా ఆశీర్వాదం వారు ఉంటుందని నేను అనుకుంటున్నాను.